పార్టీకి భిన్నాభిప్రాయాలు ఉన్నా మేము ఈ వేదిక మీదకి ఎందుకు వచ్చాం? సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున మా అభిప్రాయాలు వేరున్నప్పటికీ ఈ ప్రజాస్వామిక అంశాల్లో మేము ఏకీభవిస్తాం. రాజకీయ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, కానీ గౌరవించడం అనే పద్ధతి ఉండాలి. అది లేదు. వాళ్ళు ఎన్ని తిట్టుకుంటున్నారండి? ఈరోజు బండ తిట్లు తిట్టుకుంటున్నారు కదా. మరి అలాంటి వాళ్ళకి కనీసమైన ఇంగితం ఉందా ఇలా మాట్లాడటానికి? అంటే కేవలం వాళ్ళు ప్రయోజనాన్ని ఆశిస్తున్నారు తప్ప మరొకటి కాదు. రెండోది, హైదరాబాద్కు కూడా ఏదో ప్రమాదం ఉందేమో అనిపిస్తూ ఉంది ఇవన్నీ వింటా ఉంటే. ఇందాక ఎవరు అన్నట్లు యూటీయా సెకండ్ క్యాపిటల్ పేరుతోటి ఏమన్నా ఏం ఇంట్రెస్ట్ ఉందో అనేది కూడా అనిపిస్తూ ఉంది. దీన్ని లింక్ పెట్టేస్తున్న పరిస్థితి ఉందేమో అనిపిస్తూ ఉంది. రెండోది, ఇప్పుడే వీరయ్య గారు చెప్పినట్లు బీజేపీ ప్రయోజనం ప్రధానంగా ఇమిడుంది అని కనపడతా ఉంది. పవన్ కళ్యాణ్ ఫస్ట్ బీజేపీని తిట్టిండా లేడా? తర్వాత ఏం చేసిండు? ఇప్పుడేం మాట్లాడుతున్నారు? ఆయన కళాకారుడుగా పోని, ఆయన కళ ఎట్లనుండని ఏదనుండి, సినిమా నచ్చని నచ్చపోని చాలామంది గౌరవిస్తాం పోని, ఆయన ఒక సినిమా యాక్టర్ అని. కానీ ఇవాళ జరుగుతుంది ఏమిటి? ఆయన ఒక స్థానంలో ఉండి మాట్లాడే విషయం ఏమిటి? అక్కడ కొబ్బరి చెట్లు ఇక్కడ వాళ్ళ కళ్ళ దిష్టి వల్ల దా కాలిపోయినాయి అట. రాజోలు కొబ్బరి చెట్లు కాలిపోయినాయి అంటే అర్థమేమన్నా ఉందా? అంటే ఎటు తీసిపోదలుచుకున్నారు దీన్ని? ఏం మాట్లాడదలుచుకున్నారు దీన్ని? తెలంగాణ ఉద్యమంలో మేమందరం భాగస్వాములమే. ఏమన్నాం ఆ రోజు మేము? నీళ్లు నిధులు నియామకాల్లో మోసం జరుగుతూ ఉంది, చెప్పిన 6 అంశాలు అమలు జరపలేదు. ఐక్యమైన తర్వాత ఈ తెలంగాణకు వచ్చిన ఇబ్బందులు ఇవి, వీటిని తొలగించాలనే డిమాండ్ కోసమే మేము బలపరిచినాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అదే కొనసాగుతుంది, అది వేరే విషయం. అయినప్పటికీ మరి నాగేశ్వరరావు గారి మీద ఇప్పుడు ఏంది? పవన్ కళ్యాణ్ స్వయంగా ఓకే వదిలేయండి అన్నాడు. మరి వదిలేయమన్న తర్వాత ఎందుకు కేసులు ఉన్నాయి? వదిలేయమన్న తర్వాత ఎందుకు ట్రోలింగ్ జరుగుతుంది? వదిలేయమన్న తర్వాత ఇంత చర్చ ఎందుకు జరుగుతుంది? దీని వెనక ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడే వీరయ్య గారు చెప్పినట్టు ఆ ముఖ్యమంత్రి గారు సలహా ఇస్తున్నారు ఇక్కడికి. మరి ఆయన మనిషికి ఎందుకు సలహా ఇచ్చలేదు? ఆయన సహచర ఉప ముఖ్యమంత్రికి ఎందుకు సలహా ఇవ్వలేదు? అంటే కేవలం చాలా చేయడానికి ప్రయత్నం జరుగుతున్న అంశం మరొకసారి తెలంగాణని, ఇక్కడున్న అనేక విషయాలన్నీ పక్కదారి పట్టించి పొలిటికల్ ప్రయోజనం పొందడం అనే లక్ష్యం ఇందులో ఇముడుంది అనే విషయాన్ని గమనించండి. నాగేశ్వరరావు గారు భయపడేటోడేం కాదు, ఆయన అనేక అనుభవాలు ఉన్నవాడే. ఆయన మీద ఏమంటున్నారు? డబ్బు కోసం అనేటోడు ఒకడు, ఇంకోడు అనేటోడు ఒకడు, చాలా గలీజ్గా వస్తూ ఉన్నాయి. అవి పెద్ద లెక్కలో విషయాలు కావు. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ ఏంటో మనందరికీ తెలుసు. ఆయన ఎవరు ఏంటి అనే విషయాలను అందరికీ తెలుసు. ఆయన ఎనాలిసిస్ అంతా మనందరం చూస్తున్నాం. కాబట్టి మనకి భిన్నాభిప్రాయం ఉండొచ్చు, ఉంటే సార్ ఇది మేము భిన్నిస్తున్నాం చెప్పొచ్చు, తప్పులేదు. భిన్నాభిప్రాయాన్ని కూడా రాయొచ్చు, తప్పులేదు. కానీ ఈ బూతులేంది, ఈ కేసులేంది, ఈ వాదనలేంది, ఈ రెచ్చగొట్టేంది, దీనికి అర్థం ఏంటి అనే విషయాన్ని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఇట్లాంటి తప్పుడు పద్ధతుల్ని, భిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చు, భిన్నమైన అంశాలు ఉండొచ్చు. ఎందుకంటే నేను అనుకుంటున్నా నిజంగానే ఏదో భయం ఉంది వాళ్ళకి, ఫ్యాక్ట్ ఉందేమో అందులో. నాగేశ్వరరావు గారు వెనక్కి జరిగారు కానీ నిజమేనేమో. ఆ నిజాన్ని చూసి భరించలేక వాళ్ళు అది బయటకు వస్తుందనే దాంతో ఈ గొడవేమో. అక్కడ ఏమి ఆ ముగ్గురికిను బీజేపీకి ఏం తేడా లేదు. ఆ 3 పార్టీలకి బీజేపీకి సంబంధం ఏముందనే విషయం అందరూ గమనిస్తున్న విషయం. కాబట్టి ఇవాళ వాళ్ళ మధ్య గొడవ రాకుండా ఉండటం కోసం, లేకపోతే ఇంకో దానికోసం ఇవాళ కాకపోతే రేపైనా తెలుస్తుంది మనందరికీ. కాబట్టి అట్లాంటి దానికోసం తెలంగాణ ప్రజల్ని బలిపశువులు చేయటం ఏంటి? తెలంగాణని రెచ్చగొట్టడం ఏంటి? వచ్చి పోటీ చేస్తా ఎవడన్నామంటే ఎవడన్నా వద్దనడా? నేను పోయినసారి పోటీ చేయలే, ఎన్ని ఓట్లు వచ్చినాయో చూడలేదా? 5,000 ఓట్లు వచ్చినాయి కదా, తెలుసు కదా, ఈ పక్కనే చేశారు కదా. మరి అట్లా ఇవాళ కొత్తగా వచ్చి పోటీ చేసేదని చెయ్యి, ఎవరు వద్దన్నారు? ఏం చేస్తావో చేసుకో. కానీ అనవసరమైన రెచ్చగొట్టుడు, అనవసరమైన కేసులు, అనవసరమైన అప్రజాస్వామిక పద్ధతులు, ఇవన్నిటిని కూడా సీరియస్గా మనందరం ఖండించాల్సిన అవసరం ఉంది. ఇందాకనే మన పెద్దలు చెప్పినట్టు దీనికి ఇప్పటికైనా పులి స్టాప్ పెట్టండి అని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. జాగీరా భోగీరా అంటే అవును జాగీరే అని కొందరు అంటూనే ఉంటాం. అవును మా జాగీరే, మేమే పుట్టినాం, మేమే పెరిగినాం, ఇక్కడే ఉన్నాం అంటున్నారు. అట్లే నిన్న ఎవరు అంటున్నారు, ఆయన విద్యాశాఖ మంత్రి, అక్కడ విద్యాశాఖ మంత్రి చాలా గొప్పోడు, ఇక్కడేం లేడని మాట్లాడారు. నిజమే, ఆయన ఇక్కడికి వస్తాడా? ఆయన ఇక్కడే పుట్టిండు పెరిగిండట, చంద్రబాబు గారి కొడుకు. కాబట్టి వీడికి రావాలా? ఏందా మాటలు, ఏందా చర్చలు, ఏందా అంశాలు? అర్థం పర్థం లేని విషయాలన్నీ ఈరోజు వస్తూ ఉన్న అంశాలు ఉన్నాయి. అందుకే వీటన్నిటినీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికైనా ఇట్లాంటి తప్పుడు పద్ధతులు మానేసి కేసుల్ని అన్కండిషనల్గా ఎత్తేసుకొని అనవసరమైన చర్చకి తావీయకుండా ఉండాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
ఇక్కడికి వచ్చిన మిత్రులందరం కోరుకునేది అదే, అనవసరమైన చర్చకు పోవద్దు. ప్రజాస్వామికయుతంగా రాజకీయ అంశాలను మాట్లాడుకోవచ్చు. అవి వదిలేసి ఇంకో పద్ధతి అనుసరించడం సరికాదనే విషయాన్ని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన రామశివరావు గారికి ధన్యవాదాలు.